హలో 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 ఫ్రెండ్స్, ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకుంటే నేను కూడా కుర్రాన్ని అయిపోయానేమో అనిపిస్తుంది. చాలామంది చదువుకోవడానికి కానీ ఫైనాన్షియల్గా, క్యాష్ పరంగా, ఆర్థిక పరంగా అనేక రకాలుగా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు చాలామంది. వాళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే ధైర్యం చెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే చదువుకోవాలి అనే గోల్, అనే గమ్యం మనకు ఉన్నప్పుడు యూ షుడ్ లవ్ ది గోల్ యాజ్ వెల్ యాజ్ యూ షుడ్ లవ్ ది పాత్ ఆల్సో. గమ్యాన్ని ఒక్కదాన్నే కాకుండా మార్గాన్ని కూడా మనం ప్రేమించాలి. మార్గ మధ్యలో అనేక రకాలైన ఇబ్బందులు, డిస్టర్బెన్సెస్ అన్నీ వస్తాయి. ఒకప్పుడు మై ఫ్యామిలీ, ఐ బిలాంగ్ టు ఏ వెరీ 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 పూర్ ఫ్యామిలీ. వెరీ పూర్ ఫ్యామిలీ. మై ఫాదర్ వాజ్ బ్లెస్డ్ విత్ 6 kids and 2 daughters. ఆయన అప్పుడు చదివించాలంటే ఆ రోజుల్లో చాలా కష్టపడేవాళ్ళు. ఎందుకంటే యూ హ్యావ్ టు పే ది ఫీ, చదువుకోవడానికి కావాల్సినవన్నీ చేయడానికి. ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు ఎంత కష్టపడాలో తెలుసు. అయినా నా డెసిషన్ ఈజ్ ఐ వాంట్ టు కంప్లీట్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ అట్ ఎనీ కాస్ట్, ఎలాగైనా కానివ్వండి అని కష్టపడి 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 చదువుకొని ఎన్నో అడ్డంకులు వచ్చినా సరే, ఎంతమంది చిన్న చిన్న అవహేళనలు తప్పవు. డబ్బు లేదు అంటే, డబ్బు లేని వాడిని చూడండి, అసలు ఆ పదంలోనే ఎంత తేడా ఉంటుందంటే, డబ్బు లేని వాడిని బీదవాడు అంటారు, డబ్బున్న వాడిని ధనవంతుడు అంటారు. ఆ వర్డింగ్లోనే తేడా ఉంటుంది, సౌండింగ్లో తేడా ఉంటుంది. అటువంటి స్థితి నుంచి మనకు ఆదర్శం ఎవరవ్వాలి అంటే ఒక లాల్ బహదూర్ శాస్త్రి, అంబేద్కర్. ఇవాళ మనకున్నటువంటి వాళ్ళల్లో ఆయన ఎవరు, మన అబ్దుల్ కలాం. వీళ్ళందరూ కష్టపడి 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 చదువుకుని పైకి వచ్చిన వాళ్ళు. అక్కడ రైల్వే స్టేషన్లో ఛాయ్లు అమ్ముకుని పైకి వచ్చిన ఇవాళ మోడీ. ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళు ఎక్కడో కాంప్రమైజ్ అయి ఉన్నట్టయితే ఈ స్థితికి వచ్చేవాళ్ళు కాదు. దేర్ ఆల్ ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు పొలిటీషియన్స్ కావచ్చు. అలా కాకుండా కష్టపడి ఎన్నో వాటిని అధిగమించి వచ్చినటువంటి ఫిలాసఫర్స్ ఉన్నారు మన కంట్రీలో, మన దేశంలో. అది ఒక రామకృష్ణ పరమహంస కావచ్చు, ఒక వివేకానంద కావచ్చు, లేకపోతే ఒక జిడ్డు కృష్ణమూర్తి కావచ్చు. ఇలాంటి వాళ్ళందరూ దే ఆర్ ఆల్ గ్రేట్ ఫిలాసఫర్స్. దే స్క్వీజ్ ది లైఫ్ అండ్ డ్రా ది జిస్ట్ అంటే హ్యాస్ గివెన్ టు ది ఎంటైర్ హ్యూమన్ కమ్యూనిటీ. అటువంటి వాళ్ళు పుట్టినటువంటి, నడయాడినటువంటి వాళ్ళు అంటే దే బిలాంగ్ టు పూర్, మీన్స్ ఎకనామికల్లీ పూర్, బట్ దే ఆర్ నాట్ ఇంటెలిజెంట్లీ పూర్ కాదు. అందువల్ల ఇక్కడున్న వాళ్ళల్లో ఇప్పుడు నేను అలా చదువుకుని ఎంఏ కంప్లీట్ చేసి, లెక్చరర్ కంప్లీట్ చేసి, లెక్చరర్గా కొన్నాళ్ళు చేసిన తర్వాత నా పరిస్థితి ఎలాగా, కేవలం చదువు అనే కాకుండా నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆర్ట్, కళ అనేది ఒకటి ఉంది. కాబట్టి ఐ వాంట్ టు ఇంప్రూవ్ దట్. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే, నాకు ఆ గుర్తింపు రావాలంటే నేనేం చేయాలి, ఏం చేయాలని నేనే మార్గాన్ని అన్వేషిస్తున్నప్పుడు గాడ్ హ్యాస్ షో మీ ది వే. గాడ్ విల్ గివ్ యూ ఆల్వేస్ ఛాన్స్, హీ వోంట్ గివ్ యూ చాయిస్. మనకి ఏం చేయాలో చెప్తాడంతే తప్ప ఈ 5-6 మీ ముందు పెట్టి ఏది కావాలో అది కోరుకోండి అని చెప్పడు. ఇచ్చిన దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి.